జిల్లాలో మత్స్యకారులకు అండగా నిలిచిన వైసీపీ ప్రభుత్వమేనన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విశాఖలో మత్స్యకార ఆత్మీయ సభలో మాట్లాడారు ఆయన. ఇటీవల బోట్ ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు వెంటనే నష్టపరిహారం అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలో హుదూద్ తుఫాన్ కారణంగా ఎంతో మంది మత్స్యకారులు నష్టపోతే ఆదుకోకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకు 2 కోట్ల వరకు పరిహారం ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా జీవనోపాధి కోసం కష్టపడుతుంటారు. అటువంటి వాటికి ప్రమాదాలు జరిగినప్పుడు మనం దేనికైనా ఆలోచించకుండా వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఈ మధ్య కాలంలోనే బోట్ ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులందరికీ 24 గంటల లోపల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్న చరిత్ర మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదే గతంలో అధికారంలో ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ ద్వారా బోట్లు యజమానులు నష్టపోతే తుఫాన్లో వాళ్ళకి ఇస్తానన్న నష్టపరిహారం కూడా అనౌన్స్ చేసిన నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే మీ మత్స్యకార నాయకులు, మీ ప్రాంత నాయకులు, శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే అప్పట్లో ఎవరికైతే హుదూద్ తుఫాన్లో బోట్లలో నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయల మేరకు ఇవ్వాలని ప్రభుత్వంతో జీవో ఇప్పే విధంగా కృషి చేశాడు మన వాసుపల్లి గణేష్, మన కోలా గురువులు గారు.